హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే మనకి ఉపవాసం, జాగరణ అండ్ శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకాలు గుర్తొస్తాయి కదా. నేను కూడా ఈ శివరాత్రికి ఫుల్ 24 hours ఉపవాసం చేస్తున్నాను. అలాగే అభిషేకాలు మనం ఎప్పుడు లాస్ట్ టైం నేను పంచామృత అభిషేకం మాత్రమే మీకు చూపించాను. ఈసారి నేను ఫ్రూట్ జ్యూసెస్తో అండ్ పసుపు, కుంకుమ, విభూదితో 5 రకాలుగా నేను అభిషేకాలు చేశాను. అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శివరాత్రి నా థీమ్ రంగోలీతో స్టార్ట్ చేశాను. సో మనం శివరాత్రి అనగానే శివలింగం, డమరుకం అండ్ త్రిశూలం అండ్ మారేడు దళాలు, పూలు ఇవి కదా గుర్తొచ్చేది. సో అవే నేను థీమ్గా తీసుకున్నాను. అండ్ చుట్టూ రుద్రాక్షలు. సో కంప్లీట్ శివరాత్రి థీమ్ కింద నేను ఈ శివరాత్రి థీమ్ రంగోలీ కంప్లీట్ చేశాను అన్నమాట. మీకు ఎలా నచ్చిందో ఈ శివరాత్రి రంగోలీ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. భోలా శంకరుడు అంటారు కదా శివుడు, అందుకే ఈ డమరుకం అన్నమాట. సో మార్నింగ్ అంతా నేను వేరే వర్క్స్లో బిజీ ఉండి ఆ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చాక ఈవినింగ్ 7కి నేను ఈ డెకరేషన్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే యూజువల్గా లింగోద్భవ టైంలో మెయిన్ అభిషేకం చేస్తామన్నమాట ఎవ్రీ టైం నేను. సో 7 to 12 to 12:57 లింగోద్భవ టైం కాబట్టి ఈలోపు 7 నుంచి 10 వరకు నాకు ఈ డెకరేషన్స్, ఈ సెట్టింగ్ అంతా సరిపోయిందన్నమాట. దాని తర్వాత ప్రసాదాలు ఇంకేమన్నా ఉన్నాయా అవన్నీ చూసుకొని కరెక్ట్గా 12కి లింగోద్భవ టైంకి నేను మెయిన్ అభిషేకం అనేది చేశాను అన్నమాట. అండ్ ఈసారి నేను నారికేళ్ల దీపము, శివుడికి ఎంతో ఇష్టమైన నారికేళ్ల దీపం అనేది నేను పెట్టానన్నమాట. ఇది ఏం లేదండి, చాలా ఈజీ. ఒక కొబ్బరికాయని పసుపు నీళ్ళలో కడిగేసి మనము అందులో కొబ్బరి నూనె వేసి ఒక ప్లేట్లో బొట్లు పెట్టి చుట్టూ పూలు పెట్టేసి 3 ఒత్తులు, 3 ఇన్ ద సెన్స్ 3 into 2 2 ఒత్తుల్ని ఒకటి ఒత్తిగా చేసి 3 ఒత్తులుగా వెలిగించి దానికి ఇంకొక చిప్పలో మనము బెల్లం ముక్కని ప్రసాదంగా పెట్టి దీపం వెలిగిస్తే శివుడికి చాలా మంచిది అని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈసారి నేను ఈ నారికేళ్ల దీపం కూడా వెలిగించాను అనమాట. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో స్వీట్ పొటాటో కూడా ఉడకపెట్టి ప్రసాదంగా పెట్టానన్నమాట. మామూలుగా మనము పంచామృత అభిషేకం చేస్తాము. అలాగే మీలో కొంతమందికి తెలుసుంటే గొట్టపకొండకి వెళ్తే అన్ని ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటరు, చెరుకు రసము అన్నిటితో చేస్తారు. సో అది నాకు బాగా ఇష్టము. సో నేను కూడా ఈసారి కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, ద్రాక్ష రసము, పన్నీరు, గంగాజలము, విభూది అన్నీ తెప్పించి వాటితో అభిషేకాలు అనేవి 11 సార్లు, 5 సార్లు అలా చేస్తానన్నమాట. నేను 5 సార్లు చేశాను ఈసారి. ఫస్ట్ అభిషేకం వచ్చేసి పంచామృతాలతో చేశాను. సెకండ్ వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్ అన్నమాట. కోకోనట్ వాటరు, చెరుకు రసము, ఆరెంజ్ జ్యూసు, ద్రాక్ష రసంతో చేశాను. గంగాజలం. నెక్స్ట్ వచ్చేసి పసుపు, కుంకుమ, గంధము అండ్ విభూది వాటర్తో చేశాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అనేది శివుడికి శివరాత్రి టైంకే అవి పూస్తాయి అన్నమాట. అండ్ శివుడికి పెడితే మంచిది అని ఇక్కడ అమ్ముతారనమాట. సో నేను ఒక 3 yearsగా అవి తెప్పిస్తున్నాను. వాటిని అండ్ మనకి మారేడు దళాలు ఎంత శ్రేష్టమో ఈ పూలు కూడా అంతే అంటారు. సో ఆ 2 కలిపి ఆ పూలతో పూజ చేశామన్నమాట ఒక అభిషేకం. నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలతో చేశాను. ఇలా
5 అభిషేకాలు 5 వెరైటీస్గా తీసుకొని చేశామన్నమాట. అండ్ ఈసారి బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము కంప్లీట్ 24 అవర్స్ అంటే శివరాత్రి మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ముగ్గురం, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు ముగ్గురం కలిసి ఏమీ తినకుండా కంప్లీట్ ఉపవాసం చేశామన్నమాట ఫస్ట్ టైం దేవుడి దయ వల్ల. సో 12 అవ్వగానే 12 ముందు కరెక్ట్గా అన్ని దీపాలు వెలిగించేసుకొని 12 కల్లా అభిషేకం స్టార్ట్ చేశామన్నమాట. సో ఫస్ట్ ఈ పంచామృత అభిషేకం అన్నమాట, రుద్రాభిషేకం చేస్తాము. ఆ రుద్రాభిషేకం పెట్టుకొని ముగ్గురము అభిషేకం చేసుకుంటాము అన్నమాట శివలింగానికి. సో పంచామృతాభిషేకం అయిపోయింది. ఇప్పుడు కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ వీటితో అనమాట. సో ఆ లింగాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకొక ప్లేట్లో చెరుకు రసం, వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ రకమైన దీంతో చేస్తే ఈ బాధలు తొలుగుతాయని ఉన్నాయన్నమాట. సో అలా నేను నాకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్తో నేను అభిషేకం చేశాను.